క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈ దినము దేవుడు మనల్ని గతించిన 2 నెలలు కూడా ఎంతగానో కాచి కాపాడి సంరక్షించి పోషించి ఈ 3వ నెలలో ప్రవేశపెట్టినటువంటి దేవుడికి 2 చేతులెత్తి హృదయపూర్వకంగా యేసయ్యా నీకు స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మమ్మల్ని కాచి కాపాడవు తండ్రి, నీకే స్తోత్రాలు. ఏది లోటు లేకుండా ప్రభువా ఈ 2 నెలలు ప్రభు మమ్మల్ని పోషించవు తండ్రి, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మరి ఒక సమయంలో ఒక వ్యక్తి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నాకు మంచి షూస్ ఇవ్వట్లేదు, మంచి డ్రెస్సులు ఇవ్వట్లేదు, ఏమండి ఎన్ని సంవత్సరాల నుంచి అలాంటి లగ్జరీ కార్ అడుగుతున్నాను నాకు ఇవ్వట్లేదు, అలాంటి బంగ్లా అడుగుతున్నాను నాకు ఇవ్వట్లేదు. ఏంటి వింటున్నావయ్యా అసలు నా ప్రార్థన, నువ్వు అసలు ఆలకిస్తున్నావా? ఆలకిస్తే నేను ఎందుకు అందరిలాగా హ్యాపీగా కారుల్లో ఏమండి అలా తిరగట్లేదు, అలా ఎంజాయ్ చేయట్లేదు, నువ్వు నాకు ఏమి ఇచ్చావు అని దేవుడిని ఏం చేస్తానంటే క్వశ్చన్ చేస్తున్నానంట. ఇంక నువ్వు నా ప్రార్థన ఆలకించట్లేదు కదా, ఇంక చేసిన వేస్ట్, నువ్వు నాకు ఏమి ఇవ్వట్లేదు కదా, నాకు ఇంక చేయాలని కూడా అనిపించట్లేదని ఎవరి మీద సనుగుతున్నాడంటే దేవుని మీదే సనుగుతున్నాడటండి. అప్పుడు అక్కడ గేటు దగ్గర ఇంకొక ప్రార్థన వినిపిస్తుంది. కానీ కళ్ళు మూసుకొని దేవునితో ఈ విధంగా సరుగుకుంటూ ప్రార్థన చేసుకుంటుంటే ఇంకొక ప్రార్థన వినిపిస్తుందంట. ఆ ప్రార్థనలో ప్రభువా నన్ను ఈ విధంగానన్నా ఏమండి దేకుకుంటూనన్నా నీ సన్నిధితో తీసుకొని వచ్చావు ప్రభువా, నీకే స్తోత్రం. నాకు కాళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా ఈ విధంగా నాకు నోటినిచ్చావు ప్రభువా, నీకు స్తోత్రం. నాకు మంచి వస్త్రాలు లేకపోయినా పాతగిలిన వస్త్రాలనే ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రం. నిజంగా ఆయన అతన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడంట. అతనికి కాళ్ళు లేవు, చేతులు లేవు, దేహంతో పాక్కుంటూ ఏమండి ఆ దేవుని మందిరంలోనికి రావడానికి కూడా, ఆ పరిశుద్ధులతో కలిసి ఆరాధించడానికి కూడా నాకు పరిశుద్ధమైన వస్త్రాలు లేవు కదా, నాకు మలిన వస్త్రాలు కదా అని ఆ గేటు దగ్గర ఉండి దేవుని సన్నిధిలోనికి రాలేక ఏమండి ఉన్న వాటిని బట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తుంటే ఇతని కళ్ళంట నీళ్ళు వచ్చాయంట. నిజమే కదా, మనం కూడా చాలాసార్లు ఏదో లేదని లేని వాటిని బట్టి మనం చింతిస్తూ ఉంటాం, కానీ ఉన్న వాటిని బట్టి మనం స్తుతి చెల్లించే వారంగా ఉన్నామా? అయ్యా ఈ జీవితమైనా నాకు అది అనుగ్రహించవు ప్రభా, అయ్యా ఈ అద్దె గృహమైనా మాకు అనుగ్రహించవు తండ్రి, అద్దె కట్టుకునే స్తోమతను మాకు ఇచ్చావు, అందుని బట్టే నీకు స్తోత్రాలు. సొంత గృహం లేకపోయినా సొంత గృహంలాగా ఉండే ఒక అద్దె గృహం ఇచ్చావయ్యా. మాకు ఏమండి ఒక ఏసీ కార్ లేకపోయినా ఏమండి మా కుటుంబాన్ని నడిపించుకునే స్తోమత, శక్తి, సామర్థ్యాలు నాకు ఇచ్చావు కదా ప్రభా, నాకు దాన్ని బట్టే నీకు స్తోత్రాలు. ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం నీ కృప తండ్రి, దాన్ని బట్టే నీకు స్తోత్రాలు. ఆయన స్థుతులు చెల్లించే వారంగా ఉంటున్నామా, యేసు ప్రభు మీద సనుగుకునే వారంగా ఉంటున్నామా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మన వ్యక్తిగత ప్రార్థనలో మొదటిగా మనం దేవుని ఏం చేయాలంటే మనకు ఉన్న వాటిని బట్టే స్తుతించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఆరోగ్యం ఇచ్చావు, నాకు చేతులనిచ్చావు, నా కాళ్ళనిచ్చావు, నా అవయవాలన్నీ పనిచేసేలాగా నా కృపనిచ్చావు తండ్రి. ఈ అవయవాలన్నీ పనిచేస్తున్నామంటే కొన్ని కోట్లకు మనం విలువ చేసిన వారమే. అవునంటారా కాదంటారా? ఒక కిడ్నీ మనలో పనిచేయలేదనుకోండి, ఎంత ఖరీదు చెప్పండి దాన్ని. ఏమండి డయాలసిస్ జరగలేదు, బాడీలో మనం తిన్న ఆహారం అరగట్లేదు, ఏమండి రక్తం సరఫరా అవ్వట్లేదంటే ఎంత ద్రవ్యం మనం పోయాలి, ఎంత హెచ్చించాలి. అలాంటిది నీకు లేదే, అన్ని అవయవాలు పనిచేసేలా దేవుడు కృప చూపిస్తున్నాడే, ఉన్న ఈవులను బట్టి దేవుడిని సంతృప్తిగా ఆయన పోషిస్తున్నాడే. దేవుని నువ్వు ఎందుకు స్తుతించలేకపోతున్నావు, దేవుని నువ్వు ఎందుకు ఆరాధించలేకపోతున్నావు? ఈ ఉదయకాల సమయంలో అందరూ కూడా 2 చేతులు ఎత్తి సిగ్గుపడకుండా యేసయ్యా నీకు స్తోత్రం, ఈ జీవితాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నువ్వు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నువ్వు ఇచ్చిన గృహాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నువ్వు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు స్తోత్రాలు, నువ్వు ఇచ్చిన అవయవాలు బట్టి నీకే స్తుతులు తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ విధంగా మీరు వ్యక్తిగతంగా మొదటిగా మనకున్న వాటిని బట్టి దేవుని స్తుతించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఈ కొంచెంలో నమ్మకంగా ఉందే బిడ్డ, ఈ కొంచెం జీవితంలో ఎంత నమ్మకంగా ఉందే అని మనల్ని అనేకమైన వాటి మీద నియమిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఉన్న ఈవుల
మనం స్తుతించడం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో దేవుడు అటండి మనల్ని అనేకమైన వాటి మీద హెచ్చిస్తాడు. ఆయన సింహాసనం ఎలా ఉంటుందో తెలుసా? ఏమండి ఆయన ఎలా ఉంటాడో మనం ఈ ప్రేయర్ టీంలో మనం చెప్పుకుంటున్నాం. యోహాన్ రాసినటువంటి ప్రకటన గ్రంథము చూడండి. ప్రతి ఒక్కరు కూడా మొదటి అధ్యాయం మనందరికీ కూడా బాగా వచ్చినటువంటి అధ్యాయమే. ఆయన కుడి చేతిలో ఎన్ని నక్షత్రాలు పట్టుకుని ఉన్నాడు? 7 నక్షత్రాలు, 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాడు. ఆయన నోటి నుండి వాడిగల 2 అంచుల ఖడ్గం ఒకటి బయలువెడలుచున్నది. ఆయన నేత్రాలు అగ్నిజ్వాల వలె ఉంటాయంట. ఆయన పాదాలు అపరంచిన పోలినటువంటి పాదాల వలె ఉంటాయంట. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవి హేమమంత ధవలంగా ఉంటాయంట. ఆయన అంత పరిశుద్ధుడు. ఆయన నిత్యము పరలోకంలో ఎలా ఉంటుందో తెలుసండి? పరలోకమందు, భూమి అందు, భూమి కింద, సముద్రంలో ప్రతి స్పష్టం కూడా ఆయన ఎప్పుడు స్తుతిస్తూనే ఉంటాయంట. ఏమంటే ప్రతి దేవదూతకి 6 రెక్కలు ఉంటాయంట. 2 రెక్కలతో తన కళ్ళు కప్పుకుంటే, 2 రెక్కలతో తన కాళ్ళు కప్పుకుంటే, 2 రెక్కలతో దేవుని స్తుతిస్తూ ఉంటే ఏమని స్తుతిస్తాయంటే పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ దేవుని ఆరాధిస్తే. చూడండి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. ప్రతి ఒక్కరు కూడా చదువు. సింహాసనాసీనుడైన వానికి గొర్రె పిల్లకు స్తోత్రము, మహిమ, ఘనత, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినని ఎప్పుడు కూడా స్తుతులే చెల్లిస్తారంటండి. మనం ఒక 5 నిమిషాలు స్తుతించాలంటే మనకు బోర్ కొట్టేస్తుంది. అన్నీ మన ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ కూడా స్టార్ట్ చేసేస్తాం. మన లిస్ట్ అంతా స్టార్ట్ చేసేస్తాం దేవునికి. కాదు, మన వ్యక్తిగత ప్రార్థనలు అయినా ప్రేయర్ టీంలో మొదటి 10 నిమిషాలు, మొదటి 15 నిమిషాలు దేవుని స్తుతించాలి. ఇక్కడ మనకి స్తుతి అలవాటు అయితే పరలోకంలో మనకి స్తుతించడం చాలా తేలికగా ఉంటుంది. అక్కడ ఇంక నిత్యము స్థుతే ఉంటుంది. ఇంక డోకరాలు కట్టడం, ఈఎంఐలు కట్టడం, లోన్లు కట్టడం, ఇంకా అవేముండవు. అక్కడ ఏముంటాయి చెప్పండి? స్తుతే. అక్కడ తెలుగుదేశం, కాంగ్రెస్, వైసీపీ ఏముండవు. ఏముంటాయి? ఒకటే పార్టీ. ఏ పార్టీ? యేసయ్య పార్టీ. అక్కడ ఎటువంటి కలర్ డ్రెస్సులు ఉండవు. బ్లాక్, వైట్, రెడ్ అలాంటి ఏముంటుంది? ఒకటే డ్రెస్, వైట్ డ్రెస్. దేవునికి స్తోత్రం. పరలోకంలో నిత్య ఆనందం. ప్రతి బాష్ప బిందు తుడిచివేయబడుతుంది. ఏమండి? అక్కడ దుఃఖం అంటూ ఉండదు, బాధ అంటూ ఉండదు, కరువు అంటూ ఉండదు, వేదన అంటూ ఉండదు. అక్కడ నిత్య ఆనందం ఉంటుంది. ఆ పరలోక రాజ్యానికి ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు? చేతులెత్తండి. ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు? అందరూ వారు సిద్ధపడి ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు యోహానుతో, ఇదిగో నువ్వు చూస్తున్నావు కదా, ఈ ప్రత్యక్షత అంతా కూడా నా సంఘాలకి రాయి. కాగా నువ్వు చూసిన వాటిని, విన్న వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని నా సంఘాలకి రాయని 7 సంఘాల పేర్లు చెప్పారు కదా. ప్రతి వారికి తెలుసు. 7 సంఘాల పేర్లు చెప్పండి. ఎఫెసు, సుర్మా, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అని 7 సంఘాలు చెప్పారు. అయితే ఈ దినాన్ని మనం మొదటి 2 సంఘాలకి చెప్పినటువంటి మాటలు మన జీవితానికి అన్వయించుకుందాం. ఆ సంఘాలు మనమే. ఆ సంఘాలకు దేవుడు ఏ విధంగా హెచ్చరిస్తూ రాస్తున్నాడో ఈ దినాన్ని మనం ఆ మాటలు ధ్యానించుకుందాం. మొదటి సంఘం పేరు ఎఫెసు సంఘం. చెప్పండి, ఏ సంఘము? ఎఫెసు సంఘం. మీరు మీ నాలుగుతో పలుకుతుండగా కూడా దేవుని ప్రత్యక్షత వస్తుంది. నేను ఈ ప్రకటన గ్రంథాన్ని దేవుని కృప వల్ల 15 రోజుల్లోనే కంఠస్థం చేశాను. రోజుకి 15 నుంచి 16 గంటలు చదివేదాన్ని ఈ వాక్యాన్ని. ప్రిన్స్కి అన్నం తినిపిస్తున్నా కూడా పక్కన బైబిల్ పెట్టుకుని అలా చదివేదాన్ని. ఈ వాక్యం ఎప్పుడైతే చదివానో నాకు అప్పుడు ఆపరేషన్ అయిన టైము దేవుని శక్తి నాలోకి వచ్చింది. దేవుని ప్రత్యక్షత వచ్చింది. నా బలహీనతలో నాకు స్వస్థత కలిగింది. దేవుని యొక్క వాక్యాన్ని ఉచ్చరించిన తోడనే మీకు వెలుగు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథంలో ఒక అధ్యాయంలోకి వచ్చిన ఉంటుంది. ఏమంటే 107 అధ్యాయం అనుకుంటా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగుపరిచినంట. ఏమంటే వాక్కు ద్వారా ఏమవుతుందంట? స్వస్థత కలుగుతుంది. నువ్వు బలహీనుడివే, నువ్వు పాపాన్ని జయించలేనిదానివే, కానీ ఈ వాక్యాన్ని ఉచ్చరించిన తోడనే నీ గృహంలో వెలుగు కలుగుతుంది. ఈ వాక్యాన్ని ఉచ్చరించిన తోడనే నీకు పాపం నుండి విడుదల కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీ సంఘంతో ఏం మాట్లాడుతున్నాం మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము.
కనుగొంటివనియు. దేవుడు అంటున్నాడు, అప్పుడే కాదు కానుకలు పట్టడం, ఇంకా వాక్యం. ఎఫెసీ సంఘంతో దేవుడు అంటాడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును, మనతోనే అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నీ క్రియలు తెలుసు, నీ కష్టం తెలుసు, నీ సహనం తెలుసు. ఏమండి, మనం ఏం చేస్తున్నామో ప్రతి పని ఎవరికి తెలుసు అంట? దేవునికి తెలుసు. కీర్తన గ్రంథం 11:4 రాత్రి మనం చదువుకున్నాం. యెహోవా పరిశుద్ధాలయమందు ఉన్నాడు, ఆయన సింహాసనం ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూచున్నాడు, తన కనుదృష్టి చేత వారిని పరిశీలించుచున్నాడు. దేవుడు ప్రతి వాణిని కూడా చూస్తున్నాడంట, ప్రతి చిన్న బిడ్డను కూడా చూస్తున్నాడంట ఆకాశం నుండి. అందుకని కీర్తన గ్రంథం 139 ఎవరు తీయొద్దులే కానీ మొదటి వచనం, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. మనం కూర్చున్నట్టు తెలుసు, మనం లేచుట తెలుసు, మనం ఏం చేస్తున్నామో తెలుసు, మనం ఎవరితో సంభాషిస్తున్నామో తెలుసు, మనం ఎవరితో చాటింగ్ చేస్తున్నామో తెలుసు, మనం ఏం మాట్లాడుతున్నామో తెలుసు, మనం ఏం పనులు చేస్తామో తెలుసు, భవిష్యత్తు తెలుసు. మనకేం తెలుసు? నిన్న ఏం జరిగిందో తెలుసు, మొన్న ఏం జరిగిందో చెప్పమంటే చెప్తాం, రేపు ఏం జరుగుతుందో చెప్పమంటే చెప్పగలమా? చెప్పలేం. కానీ ఆయన వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు. ఆయన అంటున్నాడు, నీ క్రియలు తెలుసయ్యా, నీ కష్టం తెలుసు, నువ్వు ఎంత కష్టపడుతున్నావో తెలుసు, నీ సహనం కూడా తెలుసు, నువ్వు దుష్టులు సహింపలేవు. అపోస్తులు కాకి అపోస్తులు అని చెప్పుకొని తిరుగుతున్నారు కొంతమంది పాస్టర్స్. ఏమండి, వారు పాస్టర్స్ కాదు, వారు సంఘాన్ని ఎవరిని నిర్మించారు తప్ప వారు సమస్తాన్ని విడిచిపెట్టి రాలేదు. సేవకుడు ఏమండి, దేవుని కోసం సమర్పించుకున్నవారు సమస్తాన్ని పెంటగా ఎంచుకొని సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కోసం వస్తారు. ఆ అపోస్తులను కూడా నువ్వు తెలుసుకున్నావు, దుష్టులను కూడా నువ్వు సహిస్తున్నావు, కానీ అయినా కూడా నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది అంటున్నాడు పరిశుద్ధాత్ముడి ఉదయకాల సమయంలో. మరి ఏమి తప్పు మోపుతారంటారు? చూడండి 4వ వచనంలో, అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటం. మొదట నీకున్న ప్రేమ లేదు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మొదట నీకున్న భక్తి లేదు. మొదట్లో బాప్తిసం తీసుకున్నప్పుడు, దేవుడు పరిచయం అయినప్పుడు, దేవుడిని నువ్వు ఇష్టపడినప్పుడు నువ్వేం తీర్మానం చేసుకున్నావు అంటే, కష్టమైన, మరణమైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, అవమానమైన, నా భర్త వదిలేసిన మరి ఏదైనా కూడా దేవుని మందిరాన్ని మానండి అని చెప్పి ఆయన సొంత రక్షకుడిని స్వీకరిస్తున్నానండి అని చెప్పి ఏం చేసావు? రక్షణ తీసుకున్నావు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? మా చుట్టాల ఫంక్షన్ ఉందండి, మెచ్చర్ ఫంక్షన్ వచ్చిందండి, పెద్ద మనిషి అయిందండి, ఆ కార్యక్రమం ఉందండి, ఈ కార్యక్రమం ఉందని చెప్పి ముందు ఏం చేస్తున్నావు? ఆరాధన మానేస్తున్నావు. అంటే నువ్వు ఎవరిని గౌరవపరచట్లేదు, సాక్షాత్తు నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. ఎప్పుడెప్పుడు ప్రేయర్ స్టార్ట్ అవుతుందా అని ప్రేయర్ టీం కోసం ఎదురు చూసేవారు స్టార్టింగ్లో కొంతమంది. ఇప్పుడు అసలు ప్రేయర్ టీంలో కూడా జాయిన్ అవ్వట్లేదు చాలామంది. ప్రేయర్ టీంలో జాయిన్ అయిపోయినా పర్లేదు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నారా? వేకువజామున లేసి వ్యక్తిగతంగా దేవునితో సంభాషణ చేస్తున్నారా? చెయ్యట్లేదు. అందుకని అంటున్నాను, మొదట నీకున్న ప్రేమను వదిలేసావు, మొదట నీకున్న భక్తిని వదిలేసావు. వ్యక్తిగత ప్రార్థన లేదు, రహస్య ప్రార్థన లేదు, సహవాస ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన లేదు, దేవునితో ఏకాంతంగా గంటలు గంటలు మాట్లాడే స్వభావం లేదు అంటున్నాడు నీతోనే. మొదటున్న ప్రేమ లేదయ్యా, మొదటున్న భక్తి లేదయ్యా, మొదటున్న విశ్వాసం లేదు. నేను నీ మీద ఒక తప్పు మోపుతున్నాను. నువ్వు ఏ స్థితిలో నుండి పడ్డావో ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకవేళ జ్ఞాపకం చేసుకొని నువ్వు మారు మనసు పొంది ఆ క్రియలను చేయకపోతే నీ నుంచి ఆ దీపస్తంభాన్ని తీసివేస్తా. దేవుడు మనల్ని ఎలా చేశాడు చెప్పండి? మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రకారం మన లోకానికి ఉప్పై ఉన్నాం. ఉప్పు నిస్సారమైతే దేని వల్ల సారం పొందుతుంది? బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కివేయబడ్డకే కదా అంటూ కింద వచ్చిన ఇంకో మాట కూడా అన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మొదటగా మనకు తెలిసిన రక్త సంబంధులు కానివ్వండి, క్రీస్తుని ఎరగిన వారు కానివ్వండి, ఎవరిని చూస్తారు? మనల్నే చూస్తారు. మొదటగా దేవుని సన్నిధికి వచ్చామంటే వచ్చేస్తారో చెప్పండి? రారు ఎవరు. మనమే వారికి దేవుని మందిరం. మనకి వారిని దేవుడు పరిచయం చేశాడంటే క్రీస్తుని పరిచయం చేసినట్లే. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు 4 సువార్తలు ఉన్నట్లుగా నిన్ను ఒక సువార్తగా చేశాడు దేవుడు. నిన్నే చూస్తారు, నువ్వు ఏ క్రియలు చేస్తున్నావో చూస్తారు, నువ్వు ఎలా సంభాషిస్తున్నావో చూస్తారు, నువ్వేవేవి పనులు చేస్తున్నావో నీ నుంచి వారు దేవుడు తెలుసుకుంటారు.
తెలుసుకోవాలంటే ఏమవ్వాలి? వెలిగించబడాలి. నీకే నిద్ర వచ్చేస్తుంది అనుకో, నీకే ఆ సమయంలో మెలకువ రావట్లేదు, నువ్వే ప్రార్థన చేయట్లేదు, వేకువ ప్రార్థన చేయట్లే, ఏకాంత ప్రార్థన చేయట్లేదు, రహస్య ప్రార్థన చేయట్లేదు, ఉపవాస ప్రార్థన చేయట్లేదు, దేవుని బ్రతిమలాడుకోవట్లేదు, ఇంకా నీ వల్ల ఎలా వెలిగించబడతారు? ఆయన అంటున్నాడు, ఎవడైనా దీపం వెలిగించి కొంచెం కింద పెడతారా? మంచం కింద పెడతారా? దీపస్తంభం మీదనే పెడతారు కదా. మరి నువ్వెందుకు వెలిగించబడట్లేదు? నువ్వెందుకు ఇతరులు వెలిగించలేకపోతున్నావు? యోహాను కోసం ఒక మంచి సాక్ష్యం పలుకుతాడు దేవుడు. అతను మండుతూ ప్రకాశిస్తున్న దీపమై ఉన్నాడు. మనం వెలిగితే మనలో ఆ మంట ఉంటే మన కుటుంబాన్ని వెలిగిస్తాం కదా. మనమే పడుకుంటారా, ఇంకా పొద్దున్న లేదు, పడుకుంటారా, లైట్ ఆఫ్ చేసే అంటాం మనం కదా. కానీ మళ్ళీ మంటుందనుకో, నువ్వు లెగిసి తీస్తూ అంటే మొదట్లో నీ పిల్లలకి బాబాయ్ మొదలెట్టేసిందిరా బాబు అని అనిపిస్తుంది. కానీ తర్వాత వారే కూర్చుంటారు కుటుంబ ప్రార్థనలో. మొదటగా నువ్వు స్టాండ్ తీసుకోవాలి, కుటుంబంలో ఒక స్టాండ్ తీసుకోవాలి, నీ గృహంలో ఒక స్టాండ్ తీసుకోవాలి, నీ బిడ్డల దగ్గర నువ్వు ప్రార్థన స్టార్ట్ చేయాలి, నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి, దేవుని సహాయం అడగాలి. అప్పుడు వారు కూడా వెలుగులోనికి వస్తారు. ఒకవేళ నువ్వు వెలిగించకపోతే దేవుడు అంటండి ఆ పనిని వేరే వారికి అప్పచెప్పి నీ దీపాన్ని ఆర్పివేస్తాడంట. ఆ దీపస్తంభాన్ని నీ నుంచి తీసివేస్తాడంట. ఆ ఆశీర్వాదాన్ని నీ నుంచి తీసివేస్తాడంట. అది వేరొకరికి ఇచ్చి ఆయన పని జరిగించుకుంటాడు. ఆయన అంటున్నాడు, మీరు స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాయి అంటున్నాడు. మన ద్వారా కాకపోతే వేరొకరికి ఇస్తాడు ఈ జీవితం. మన ఆత్మదీపాన్ని ఆర్పివేసి కదా. మీకు నేను 40 సంవత్సరాలు ఇచ్చాను, 50 సంవత్సరాలు ఇచ్చాను, 60 సంవత్సరాలు ఇచ్చాను, ఒక ఆత్మను రక్షించలేకపోయింది, దేవుని సన్నిధికి ఆమె సరిగా రాలేకపోయింది, తన కుటుంబాన్ని వెలిగించుకోలేకపోయింది. ఇంకెందుకని నీ జీవితాన్ని ఆపివేస్తే మరి నువ్వు పరలోక రాజ్యం వెళ్తావా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, మొదటున్న ప్రేమ నీకు లేదమ్మా, మొదటున్న భక్తి నీకు లేదు, మొదటున్న విశ్వాసం నీకు లేదు, మొదటున్న సహనం నీకు లేదు, మొదటున్న వ్యక్తిగత ప్రార్థన నీకు లేదు. ఉదయకాల సమయంలో అంటున్నాడు, నేను శుచిపరచుకో, నిన్ను వెలిగించుకో, నీ కుటుంబాన్ని వెలిగించుకో, నీ కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించుకో. అప్పుడు నేనేం చేస్తానంటే జయించు వారిని నా దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలను భుజింపనిస్తాను. విశ్వాసులకి అవిశ్వాసులతో చూడకూడదు అంటే అన్నిలతో ఫ్రెండ్షిప్ చేయకూడదు అంటారా అని మీరు అడగచ్చు. వారితో మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు, కానీ వారి క్రియలు మనం నేర్చుకోకూడదు. ఏమండి, వివాహమైన వారికి పరపురుషునితో ఏమి సంభాషణ అంటారు చెప్పండి? ఏమండి, ఒకరితో మనము వ్యక్తిగతంగా మనము ఏమండి పెద్దల సమక్షంలో, దైవజనుల సమక్షంలో మనము స్త్రీగా పురుషుడిగా వారిద్దరిని ఏకం చేసిన తర్వాత వేరే పురుషులతో ఎందుకు మనం సంబంధాలు కలిగి ఉండాలి? ఒకడు వడిలో అగ్ని నించుకుంటే వాడి పాదాలు, వాడి చేతులు కమలకుంటాయా? అలాగే తన పొరుగువాని భార్యను భర్తను కొడితే ఆ ప్రకారమే నాశనం అయిపోతాడంట. జాగ్రత్తం జరిగించేవాడు కేవలం బుద్ధి శూన్యుడు. వాడు అవమానానికి దెబ్బలకి పాత్రుడవునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో మీరు తీయొద్దు కానీ, భర్తకు పుట్టి రోషం బహురౌద్రం కలదంట. ఏమండి, ప్రతీకారం చేయకాలమంది అట్టివాడు కనికరపడ్డంట. ఎంత గొప్ప బహుమానాలు ఇచ్చినా అట్టివాడు లక్ష్య పెట్టడు. ఒకసారి మనము ఏమండి నాచీర చేయబడిన తర్వాత, ఒకసారి మనం రక్షించబడిన తర్వాత, ఒకసారి మనం వెలిగించబడిన తర్వాత ఇంక జారత్వం జోలికి పోకూడదు, ఇంక వ్యభిచారం జోలికి పోకూడదు, ఇంక విగ్రహాల జోలికి పోకూడదు. దేవునికి అవి అసహ్యమైనవి. క్రీస్తుకి బలియాజుకి ఏమి పొత్తు? వెలుగుకు చీకటికి ఏమి పొత్తు అంటున్నాడు. ఇంకా మనము రక్షించబడిన తర్వాత ఇంకా 6వది నువ్వు ఇల్లు తొడవకూడదు, వాళ్ళు ఎదురొస్తే నువ్వు వెళ్ళకూడదు, మంచి రోజులు చూసుకోవాలి, ముహూర్తాలు చూసుకోవాలి, అవి ఉండాలి, ఇవి ఇంకేం చూసుకోకూడదు. ఏం చేయబడ్డావు? దేవుని రక్తంలో కడగబడ్డావు. ఇంకా మనకు మంచి రోజులు చెడ్డ రోజులు అంటే ఏం లేవు కదా. ఒక పాట పాడ. కూర్చుండుట నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండు
లేచి ఉండుట అయ్యా వెలిగి ఉన్నావు కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. మనం కూర్చుండుట మనం లేచుట ఎవరికి తెలుసు? సముద్ర దిగాంతంలోకి వెళ్ళిపోయినా కూడా అక్కడ నీ చేయి నన్ను నడిపిస్తుంది, అక్కడ కూడా నువ్వు నన్ను విడిచిపెట్టలేదు అంటాడు దావీదు. తల్లి గర్భాన రూపించబడక మునిపే మనం ఎరిగిన దేవుడు, మన అంతరింద్రియాలు కలిగజేసిన దేవుడు. కాబట్టి మనం మనుషులు చూడకపోయినా ఎవరు చూస్తున్నారు చెప్పండి? వ్యక్తిగతంగా మనం రూమ్లో చేసే ఎవరు చూస్తారు? ఈ గోడల సీసీ కెమెరాలుగా పెట్టాడంట దేవుడు. ఆయన ప్రకటన గ్రంథంలో ఉంటుంది, దేవుని ఎవరిని సాక్షిగా పెట్టాడంటే ఆకాశాన్ని భూమిని. అవి సాక్ష్యం చెప్తాయంట మనం ఎక్కడెక్కడ తిరిగామో ఏమేమి కార్యాలు చేసామో. అందుకని అతిక్రమాలు విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడు, వాటిని కప్పుకునేవాడు ఏమోడు కనికరమో పొందడు అంటాడు. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, ఏమండి, ఎప్పుడైతే మనము బాప్తిసం పొందామో, ఎప్పుడైతే మనం రక్షణ పొందామో అక్కడ మనం దేవుని పెట్టకుండా ఆ ప్లేస్ని అలాగే ఖాళీగా వదిలేస్తామంటే ఏమండి అక్కడ చెడ్డమైన మరి 7 దయ్యాలు వచ్చేస్తాయండి. ఎక్కడైతే ప్రార్థన ఉండదో, ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉండదో అక్కడికి ఏమొచ్చేస్తాయంట? తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యాలను తీసుకొని వచ్చాడంట సాతాను. అపవిత్రాత్ముడు వెళ్ళి అపవిత్రాత్మలు వచ్చేస్తే ఇంక నీకు వాక్యం మీద ఆసక్తి కలగట్లేదంటే నీకు అర్థమైపోవాలి, నాలో చీకటి ప్రభావం వచ్చేసింది. ప్రార్థన చేసుకోవాలని ఇంట్రెస్ట్ రావట్లేదంటే నాకు చీకటి ప్రభావం వచ్చేసిందని నువ్వు తెలుసుకోవాలి. అది ఏం చేస్తుందంటే నేను ప్రార్థన చేయనివ్వదు, వాక్యం చదవనివ్వదు, ఉపవాసం ఉండనివ్వదు, దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడనివ్వదు, విశ్వాసాన్ని కూడా కోల్పోయేలా చేస్తుంది, కృంగుదల చేసేస్తుంది, అణిచేస్తుంది. ఐహిక విచారాలు, ధనమోసాలు, నువ్వు ఇంతగా భక్తి చేస్తావు కదా, ఇంతగా ప్రార్థన చేస్తావు, నువ్వు సక్సెస్ అవ్వలేవు అని నీ గమ్యాన్ని అది దూరం చేసి నిన్ను బలహీనపరిచేసినప్పుడు నీకు దేవుని మీద కూడా విశ్వాసాన్ని కోల్పోతావు. నువ్వు దైవజనుడి మీదే కాదు దేవుని మీద కూడా విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు ఏమండి ఇంకా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతావు. ఏమండి కొన్ని కోట్ల మంది కోట్లకి పడగెత్తినటువంటి పట్టణము, ప్రాంతము లాస్ ఏంజల్స్ అమెరికాలో కదా. ఏమండి కోటీశ్వర్ల కన్నా మహాకోటీశ్వర్లు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం. దేవుడు సొదొమ గొమొర్రాల కోసం మనం చదువుకుంటున్నాం కానీ లైవ్లో మనకి చూపించేశాడా లేదా ఆ పట్టణాన్ని కాల్చడం? మన పట్టణాల్లో కూడా ఎంత విగ్రహారాధన జరుగుతుందో, ఎంత జారత్వం జరుగుతుందో, వాయా వరుస లేకుండా పాపం జరుగుతుంది. మొన్నటి దినాన్ని టీవీ చూస్తుంటే తండ్రి కూతురిని పెళ్లి చేసుకున్నాడు. ఎంత భయంకరమైనటువంటి దినాలు. అసలు వరుస లేదు, వదిన మరిది నుంచుకోవడం, అన్న చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం, ఆ వరుసలో మరి ఎలా దేవుడి భ్రష్టత యెజబెల్ ఆత్మ ఏం చేస్తుందంటే మనుషుల్ని జారత్వంలోనికి, వ్యభిచారంలోనికి, తన భర్త మీద ఇంట్రెస్ట్ లేకుండా పరపురుషుడి మీదకి, పరస్త్రీ మీదకి కలుగ చేసి దేవుని నమ్ముకున్న వారే, వాక్యం చదువుతున్న వారే, దైవ సేవకుల పిల్లల్ని భ్రష్టత్వంలోనికి నడిపించేస్తుంది. దేవుని యొక్క మాట అంటున్నాడు, మారు మనసు పొందడానికి నేను దానికి సమయం ఇచ్చాను, నేను తనకి టైం ఇచ్చాను, కానీ అది మారు మనసు పొందలేదు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టిస్తాను, దాంతో వ్యభిచరించే వారిని నేను చంపుతాను, దాని పిల్లలను నిశ్చయంగా చంపుతాను. అంత ఖచ్చితంగా దేవుడు ఆ సంఘంతో హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ మనము కానీ మన బిడ్డలు కానీ ప్రభువా నీకు తెలియని ఐహికరమైన అసహ్యమైన కార్యాలు వారు చేస్తున్నారేమో అని యోబు అరుణోదయాన్ని లేచి ఏం చేశాడు? ఒక్కొక్కరి నిమిత్తమే దహన బలి అర్పించినట్లుగా మనం కూడా అర్పిద్దాం. ఈ ఉదయకాల సమయం నుంచి మనం కూడా ఏర్పాటు చేసుకుని గతించిన 2 నెలలు మన వేకునే లెగిసి దేవుడికి బలిపీఠం వేయలేకపోయామేమో, ఏకాంతంగా దేవుడితో మన బిడ్డల కోసం, మన కుటుంబం కోసము దేవుడి దగ్గర రోధించుకోలేకపోయామేమో. మనం కూడా ఈ ఉదయకాలమే మనం ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా యోబు ఏ విధంగా అరుణోదయాన్ని లేచి తన బిడ్డల నిమిత్తం ఒక్కొక్క నిమిత్తమే అయ్యా దహన బలి అర్పించాడు, మేము కూడా ఆ విధంగా చేస్తాం ప్రభువా అని మనము ఒక తీర్మానంలోనికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆ ప్రదేశంలోనికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ బిడ్డకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నన్ను విడిచిపెట్టలేదని ఒక గొప్ప సాక్ష్యం నీ కోసం పలకాలంటే నువ్వు ఆయన కోసం నిలబడాలి. 2వ సంఘం కోసం మనం చూస్తే సుర్మాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాస్తున్నాడు, మొదటి వాడును కడపటి వాడునయండి వృద్ధుడై మరలా బ్రతికిన వాడు చెప్పే సంగతులు ఏంటంటే, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదు. ఆయనను ధనవంతుడివే,
అంటున్నాడు ఆయన. నీ శ్రమ తెలుసు, నువ్వు ఎంత కష్టపడుతున్నా, ఎంత ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు కష్టపడినా, నెలంతా కష్టపడినా నీ కష్టార్జిత నువ్వు అనుభవించట్లేదని దేవునికి తెలుసు. లోకం దృష్టిలో నువ్వు భేదవాడివి, నువ్వు దరిద్రుడు, కానీ ధనవంతుడివి ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. దరిద్రుడైన లాజరు అందరి దృష్టిలో ఎలాగున్నాడు? దరిద్రుడుగా ఉన్నాడు, అడుక్కునేవాడుగా ఉన్నాడు. అతని గురుపులు కుక్కలు వచ్చి నాకినంట. అంత దరిద్రమైన హీనస్థితిలో ఉన్నప్పటికీ దేవుని దృష్టిలో ఎలాగున్నాడు చెప్పండి? ధనవంతుడు. అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. అందుకని యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనం, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపాలి, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయించాలి. ఏలయనగా అతడు గడ్డి పువ్వును పోలిన వాడే ఉన్నాడని దేవునికి వాక్కు. మనము ఇహలోకంగా దీనులమయ్యామంటే ఎవరి దృష్టికి ధనవంతులు చెప్పండి? దేవుని దృష్టికి ధనవంతులు. ఇహలోకంగా ధనవంతులు అంటే పరలోకంలో మనం దేనులవే. అందుకని ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట చాలా కష్టం. సూది బెజ్జంలో ఒంటన్నా దూరిపోతుంది, కానీ పరలోక రాజ్యంలో ధనవంతులు ప్రవేశింపలేరంటారు. అందుకని ఒకవేళ మీకు సమస్య ఉంది, ఈ వస్తువు లేదు, ఆ ఇబ్బంది ఉంది, ఈ కరువు ఉంది, ఉపద్రవం ఉంది, ఆయన అంటున్నాడు నువ్వు నా దృష్టిలో ధనవంతుడివే, నువ్వు నా దృష్టిలో ప్రశస్తమైన దానివే. ఎందుకోసమంటే నేను నిన్ను నిర్మించుకున్నాను. ఈ కష్టం గుండా నడిపిస్తే, ఈ అవమానం గుండా నడిపిస్తే, ఈ ఒంటరితనం గుండా నడిపిస్తే, ఇరుకు గుండా నడిపిస్తే ఈ సహోదరి నిలబడుతుందా? నిలబడదా? ఈ పురుషుడు నిలబడతాడా? నిలబడడా? తను కోరుకున్నది ఇవ్వకపోతే నన్ను ఆరాధిస్తాడా? ఆరాధించడా? మందిరానికి వస్తాడా? రాడా? దేవుడు చూస్తాడు. యెహోవాయే సంతు లేకుండా చేశాడు హన్నాకి. లేయా ద్వేషించబడటం యెహోవా చూశాడు. ఆ తర్వాత గర్భం తెరిచాడు. కొన్నిసార్లు సమస్య గుండా, శోధన గుండా దేవుడే నడిపిస్తాడు. యోబు మీద అధికారం ఇచ్చింది ఎవరు చెప్పండి? సాతానికి దేవుడే. అతనికి నీకు కలిగిన సమస్తం మీద అధికారం ఇస్తున్నాను, కానీ అతని ప్రాణం మీద మాత్రం నీకు అధికారం ఇవ్వట్లేదని యోబుని సమస్యలకు అప్పగించింది ఎవరు చెప్పండి? దేవుడే. సమ్టైమ్స్ నిన్ను పరీక్షిస్తాడు, పరిశోధనలో నడిపిస్తాడు. దేవుని మందిరానికి వెళ్తున్న కొన్ని సమయంలో ఎగ్జామ్ రాసిన బ్యాక్లాగ్ ఉండిపోవచ్చు. ఇంకా దేవుని మందిరం మానేస్తావా చెప్పండి? నేను చాలా బాగా రాశానండి ఎగ్జామ్, మంచి పర్సంటేజ్ చూడలేదు, దేవుని మందిరాన్ని మానేస్తావా చెప్పండి? విశ్వాసం ఎలా ఉండాలంటే నాకు మంచి మార్క్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా, నాకు సబ్జెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, నాకు యేసయ్య ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. నాకు ఆశీర్వాదాలు కాదు, నాకు యేసయ్యే ముఖ్యము అని ఎప్పుడైతే ఆ విశ్వాసంలోకి, ఆ పరిపూర్ణతలోకి వచ్చేస్తామో దేవుడు మనల్ని నిండారుగా దీవిస్తాడు. ఆ పెరిగేవు సంఘంతో అంటున్నాడు, ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయిస్తున్నాడు. 10 దినాలు శ్రమ కలుగుతుంది, అయినా మరణం వరకు నమ్మకం ఉండాలి. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలని చెప్పండి? శ్రమకాలంలో నమ్మకంగా ఉండాలి కదా, శ్రమ దినాల్లో నమ్మకంగా ఉండాలి. 2025లో మాత్రం నమ్మకంగా ఉంటే చాలు కదా? కాదు, మరణం వరకు యెహోవా యందు నమ్మకించు వారు కదలక నిత్యము సియోను కొండవలే ఉంటాం. నమ్మకంగా ఉన్నానుకో కొండవలే ఉంటావు, కదిలిపోవు. ఏ సమస్య వచ్చినా కదిలిపోవు, ఏ అవమానం వచ్చినా కదిలిపోవు, ఏ ఇబ్బంది వచ్చినా కదిలిపోవు, ఏ ఇరుకు వచ్చినా కదిలిపోవు, ఏ ఉపద్రవమైన కదిలిపోవు. నువ్వు అంటావు క్రీస్తు ప్రేమలోంచి నన్ను ఏది కూడా ఎడబాటు చేయదు, నన్ను ఏది కూడా వేరు చేయదు. శ్రమైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, మరణమైన అదేది ఆయన ప్రేమలో నుంచి నన్ను వేరు చేయదు అనే స్టాండ్లో నువ్వు ఎప్పుడు వస్తావంటే ఆయన ఎందుకు నమ్మకం ఉంచాను. ఆయన నేను నమ్మాలి. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. సాక్ష్యం మనం సంపాదించుకున్నప్పుడు యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉంటాడు. నువ్వు చేసే దాంట్లో దీవెన కలుగుతుంది. యెహోవా యేసేపు నాకు తోడై ఉండేను కనుక అతడు చేయనంతే సఫలం చేశాడు. ఎప్పుడు చేశాడు? దేవుని విడవలేనప్పుడు. ఎప్పుడు చేశాడు? శ్రమైన, ఉపద్రవమైన, వేరే దేశం వెళ్ళిపోయాడు, భాషరాని దేశం వెళ్ళిపోయాడు. అన్నలు పట్టించుకోలేదు. తను బానిసగా అప్పచెప్పేసినా కూడా తన భక్తి విడవలేదు, తన యథార్థ ప్రవక్తను విడవలేదు. దేవుడు అతన్ని ప్రధానమంత్రి స్థాయిలో అతన్ని హెచ్చించాడు. నీ భక్తిని కాపాడుకో తల్లి, నీ విశ్వాసాన్ని కాపాడుకో ఎవరు బిడ్డ, నీ భక్తి జీవితాన్ని కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో, దేవుని యొక్క భయభక్తులు విడవకు, దేవునిలో ప్రతిష్ఠించుకున్న తీర్మానాలు విడవకు. అప్పుడు దేవుడు నీ జీవితంలో కలుగ చేసుకోవడమే కాదు, నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మకు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.
పరిశుద్ధ ప్రేమ తండ్రి నా మాట్లాడించిన ప్రభావ నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఉదయకాల సమయంలో ప్రభు 2 సంఘాల కోసము తండ్రి జ్ఞాపకం చేసిన దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా మేము ఏ స్థితిలో నుండి పడిపోయామో తండ్రి. అయ్యా ఒకవేళ ప్రభు వ్యక్తిగత జీవితంలో రహస్య ప్రార్థన విషయంలో ఉపవాస ప్రార్థన విషయంలో ఏ విషయంలో పడిపోయామో తండ్రి ప్రభు దయతో మమ్మల్ని క్షమించి అయ్యా ఇదిగోండి ప్రభు నీ వాక్య ప్రకారం జీవించడానికి సహాయం దయచేయండి. మరణం వరకు నమ్మకంగా ఉండడానికి సహాయం దయచేయండి. శ్రమ అయినా ఏదైనా అయ్యా నీ ప్రేమలోంచి మమ్మల్ని వేరు చేయకుండా సహాయం దయచేయండి. నీ వాక్యంతో ప్రభు మమ్మల్ని ఆదరించండి. మా హృదయంలో నీ వాక్యం ప్రార్థనతో మమ్మల్ని నింపి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. సమయంలో